ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆర్థిక భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయాణంలో ఆత్మనిర్భరత, స్వదేశీ భావనలే దిక్సూచి అని రాష్ట్రపతి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీఎస్టీ హేతుబద్ధీకరణ, కార్మిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయని తెలిపారు. గత సంవత్సరం ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడులను రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గణతంత్ర దినోత్సవం అనేది దేశభక్తిని చాటుకోవడానికి ఒక గొప్ప సందర్భమని ద్రౌపది ముర్ము పేర్కొంటూ, पिछले वर्ष हमारे देश ने ऑपरेशन सिंदूर के द्वारा आतंकवाद के ठिकानों पर सटीक प्रहार किया. आतंक के अनेक ठिकानों को ध्वस्त किया गया तथा बहुत से आतंकवादियों को उनके अंजाम तक पहुंचाया गया. सुरक्षा के क्षेत्र में हमारी आत्मनिर्भरता से ऑपरेशन सिंदूर की ऐतिहासिक सफलता को शक्ति मिली. దేశ రాజధాని ఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. కర్తవ్య పథలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన ఆయుధ వ్యవస్థల నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అత్యున్నత శౌర్య పురస్కారం అశోక చక్రను ప్రదానం చేశారు. భారతదేశం, యూరోపియన్ యూనియన్లు చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనీ కోస్టా, యూరోపియన్ కమిషన్ EU అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మధ్య ఢిల్లీలో మంగళవారం జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందంపై సంతకం చేశారు. వాణిజ్యం, భద్రత, రక్షణ భాగస్వామ్యం, విపత్తు నిర్వహణ, గ్రీన్ హైడ్రోజన్ రంగాలలో భారత్, యూరోపియన్ యూనియన్లు మొత్తం 7 పరస్పర ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఇరు పక్షాల మధ్య సంబంధాలు మరింత బలపడి నూతన కొత్త శిఖరాలకు చేరుకుంటాయని చెప్పారు. ఈ ఒప్పందం ఇరువైపులా పెట్టుబడులను పెంచుతుందని, నూతన ఆవిష్కరణల భాగస్వామ్యాలను ఏర్పరుస్తుందన్నారు. భారత్కు 45 కోట్ల జనాభా ఉన్న ఐరోపా మార్కెట్ ఈ ఒప్పందంతో అందుబాటులోకి రానుందని చెప్పారు. कल ही भारत और यूरोपियन यूनियन के बीच एक बहुत बड़ा एग्रीमेंट हुआ है. दुनिया में लोग इसकी चर्चा मदर ऑफ ऑल डील्स के रूप में कर रहे हैं. ये दुनिया की 2 बड़ी इकोनॉमीज के बीच तालमेल का एक शानदार उदाहरण बना है. ये समझौता ग्लोबल जीडीपी के करीब 25% और ग्लोबल ट्रेड के करीब 1/3 हिस्से को रिप्रेजेंट करता है. బుధవారం ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తి వేగంగా పెరగడానికి ప్రభుత్వ విధానాలు ఎంతగానో దోహదపడ్డాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో ఆహార, ఉద్యానవన పంటల ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. నూనె గింజలు, పప్పుధాన్యాలు మొదలైన వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించడం కూడా ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఈ రంగాలలో దేశం స్వావలంబన దిశగా పయనిస్తోందన్నారు. 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం లక్ష్యాన్ని భారత్ ఈ దశాబ్దం చివరి నాటికి సాధిస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం వికసిత్ భారత్ జీరామ్జీ చట్టాన్ని రూపొందించామని, ఇది గ్రామాల్లో 125 రోజుల ఉపాధి హామీని కల్పిస్తుందని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సర్వేను గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సర్వే పత్రాన్ని ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ మార్గదర్శకత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందించింది.
ఆర్థిక సర్వే అనేది దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో పాటు భవిష్యత్ దృక్పథంపై ఒక సమగ్రమైన సమీక్ష. ఈ ఆర్థిక సర్వే ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి వేగాన్ని కొనసాగించింది. మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వాస్తవ జీడీపీ వృద్ధి 7.4% ఉంది. ఈ వృద్ధికి ప్రధానంగా దేశీయ డిమాండ్ దోహదపడిందని ఆర్థిక నివేదిక వెల్లడించింది. ఈ ఆదివారం సభ తిరిగి సమావేశమవుతుంది. ఆదివారం 2026-27 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాల మొదటి దశ ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరగనుంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ప్రాంతీయ కార్మిక సదస్సును మంగళ బుధవారాల్లో 2 రోజుల పాటు నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే, రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, పుదుచ్చేరి ప్రాంతాల కార్మిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలు, ఉపాధి అవకాశాలు, కార్మిక సంక్షేమ కార్యక్రమాల అమలు, అంతర్రాష్ట్ర సమన్వయం వంటి కీలక అంశాలపై సదస్సులో చర్చలు జరిగాయి. ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కార్మిక సంస్కరణలతో ప్రభుత్వం దేశంలోని అన్ని రంగాలలో కార్మిక రంగాన్ని బలోపేతం చేసిందన్నారు. కొత్త లేబర్ కోడ్స్పై అపోహలు తొలగించడానికి వివిధ రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. కొత్త కార్మిక చట్టాలు ఉద్యోగులకు, కార్మికులకు మేలు చేస్తాయని, సామాజిక భద్రతను పెంచుతాయని కేంద్ర మంత్రి తెలుపుతూ ये नया लेबर कोड में आने वाले दिन में एम्प्लॉयज एंड एम्प्लॉयर्स का जीवन में एक बदलाव लाएंगे. हम 4 नया कोड में हम लाए हैं. ब्रिटिशर्स का समय में कोड एक्ट किया था, वो हमारे देशों का लोगों को गुलामी में रखने के लिए. वही चलते 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 अभी तक आया था. इसीलिए नया भारत में नया पीढ़ी के लिए नया कानून चाहिए. ये नया कानून लेके आने का काम प्रधानमंत्री नरेंद्र मोदी जी का नेतृत्व में लेबर एंड एम्प्लॉयमेंट डिपार्टमेंट हमने किया है. మహారాష్ట్రలోని బారామతిలో బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. లియర్ జెట్ 45 VT-SSK విమానం బారామతి విమానాశ్రయంలో కూలిపోయిందని, ఈ ఘటనలో ఉప ముఖ్యమంత్రితో పాటు మరో 4 సిబ్బంది కూడా మృతి చెందారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం బారామతికి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆయనకు భార్య సునేత్ర పవార్, 2 కుమారులు ఉన్నారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే నాయకుడిగా పవార్ పేరు గడించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. గురువారం బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. భారత్లో ఎయిర్ క్రాఫ్ట్ల తయారీకి బ్రెజిల్తో కీలక ఒప్పందం కుదిరిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మంగళవారం వెల్లడించారు. అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, బ్రెజిల్కు చెందిన సంస్థ కేంద్ర మంత్రి సమక్షంలో ఢిల్లీలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రాంతీయ రవాణా, విమాన పర్యావరణ వ్యవస్థకు ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం కోండ్రు భరత్ రత్నాకర్, కె సుమ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.